రాజకీయాల్లో బ్లేడ్ బ్యాచ్ కొత్తగా సంచలనం సృష్టిస్తుంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే సన్నటి బ్లేడ్ తో దాడి చేస్తున్నారట. ఇంతకీ సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ బ్లేడ్ బ్యాచ్ గొడవేంటి? ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిపై దాడి చేస్తుంది? వాళ్ళు ఎవరు పంపించారు? వారి లక్ష్యమేంటి? జనసేన ఫ్యాన్స్ ముసుగులో కొందరు బ్లేడ్ బ్యాచ్ గాళ్లు వస్తున్నారు. నన్ను సెక్యూరిటీ సిబ్బందిని బ్లేడ్ తో కట్ చేస్తున్నారు. పార్టీ అభిమానుల ముసుగులో ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రోజు 100 మంది కలుస్తున్నారని, వారిలో రోజు 200 మందికి ఫోటోలు ఇస్తున్నానని చెప్పారు. అయితే ఈ సందడిలో ఫ్యాన్స్ ముసుగులో సన్నటి బ్లేడ్ తో వస్తున్న దుండగుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా. మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఇదంతా ప్రత్యర్థి పార్టీ పన్నాగాలేనని పవన్ ఆరోపించారు. కిరాయి మూకల కుట్రలు మనకు ముందే తెలుసు కాబట్టి జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయాన్ని కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు చెప్పాలనుకున్నప్పటికీ మర్చిపోతున్నానని తెలిపారు. ప్రజలతో మమేకమయ్యేందుకు తాను ప్రయత్నిస్తుంటే ప్రత్యర్థులు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారంటూ వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకోవడానికి వచ్చానని, ఇక్కడి ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందన్నారు పవన్. పిఠాపురాన్ని తన సొంతిల్లు చేసుకునేందుకు వచ్చానని, బ్లేడ్ బ్యాచ్ వల్ల తాను అందరితో మమేకం కాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు పవన్ ఆరోపణలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా. మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. బ్లేడ్ బ్యాచ్ పేరుతో పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంతో తనకు అలాంటి భద్రత కావాలన్న ఆశతోనే బ్లేడ్ బ్యాచ్ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ తనను కోస్తుంటే పవన్ కళ్యాణ్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఆ దుండగులను పవన్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవాలి కదా అని నిలదీశారు.